ఓం ఉద్దీప నయనాయ నమః. ఇది 41వ నామం. ప్రకాశిస్తున్న నేత్రములు గలవాడు. భగవాన్ హృదయ కందరంలో నుంచి అపార కృపా రసధారలు స్రవించి విజృంభించి ఉజ్వల కాంతులు నడి వారి నేత్రాల ద్వారా పైకి ప్రవహిస్తూ ఉండేవి. భగవాన్ యొక్క హృదయ కుహరంలోంచి అపారమైన కృపాధారలు స్రవిస్తూ విజృంభించి ఆయన ఉజ్వల కాంతులునే నేత్రాల ద్వారా పైకి ప్రసరిస్తూ ఉండేవిట. ఉద్దీపనయనుడు అనగా ఆధ్యాత్మిక సాధన మార్గంను మిగుల ప్రకాశింపచేసి జనులను శాశ్వత వస్తు సంపాదక క్షమమైన హార్ద విద్యా మార్గ అనునాయులుగా తీర్చిదిద్దిన దేశికోత్తముడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉద్దీపనయనుడు అంటే ఆధ్యాత్మిక సాధన మార్గాన్ని మిగుల ప్రకాశింపచేసి చాలా అతి స్పష్టంగా తెలిసేలాగుని చేసి జనులను శాశ్వత వస్తు సంపాదక మార్గంలో నడిపించినవాడు అని కూడా ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. ఉద్దీప నయనముల నుంచి వర్షించే నీ హృద్దేశమందున్న ఎనలేని కరుణ అది కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 42వ నామం ఓం పూర్ణాయ నమః. సంపూర్ణుడు, పూర్ణ రూపుడు, దేహాత్మ భావాశూన్యులు, అహంకార మమకార రహితులు అయిన భగవాను శుద్ధ బుద్ధ పూర్ణ చైతన్య స్వరూపంలో ప్రతిష్ఠులై సకల కామములతో సకల శక్తులతో సంపన్నులై ఉండేవారు. దేహాత్మ భావన ఏమాత్రము లేనివారు, అహంకార మమకారాలు లేనివారైన భగవాను శుద్ధ బుద్ధ పూర్ణ చైతన్య స్వరూపముతో ప్రతిష్ఠులై సకల కామములతో సకల శక్తులతో సంపన్నులై ఉండేవారు. పున్నమ చంద్రుని వలె, నిర్మల ఆకాశంలో సూర్యుని వలె ఆత్మ తేజస్సుగా వెలిగిపోతూ ఉండేవారు శ్రీరమణులు. జ్ఞానమీవని చెప్పు సాహసము లేదురా, జ్ఞానమెవనికి గలదు తాను పూర్ణముగా, జ్ఞానమే కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. జ్ఞానివి నువ్వని చెప్పే సాహసం లేదయ్యా స్వామి, జ్ఞానము ఎవరికి కలదు, తాను పూర్ణముగా జ్ఞానమే కదా నీవు అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 43వ నామం ఓం రజితాచల తాండవాయ నమః. అచలమైన తాండవ నృత్యము చేయువాడు. ఇక్కడ రజిత అంటే చేయబడిన, అచల అంటే కదలిక లేని, నిశ్చలమైన తాండవం, కదలిక లేని నృత్యమట. అచల తాండవం చేయువాడు అంటే స్థిరముగా ఉన్న నటరాజు పాదము వలె శుద్ధ సద్వస్తువు చైతన్యమయము ఆనందమయము అయిన స్ఫురణమై స్వరూపముగా వ్యాపారములుగా కూడా ఉంటుంది. స్థిరంగా ఉన్నటువంటి నటరాజు పాదంలాగా ఒక పాదం భూమి మీద స్థిరంగా పెట్టి ఉంచుతాడు కదా. శుద్ధ సద్వస్తువు చైతన్యమయమై ఆనందమయమై స్ఫురణమై స్వరూపంగా వ్యాపారంగా కూడా ఉంటుంది. నిష్క్రియముగాను క్రియాశీలంగాను కూడా ఉంటుంది. అరుణాచల రూపమును దాల్చిన శివుడు అచల తాండవ చక్రవర్తి. రమణుడు అరుణాచలుడే కదా. మన రమణుడు సాక్షాత్తు అరుణాచల శివుడే కదా. కాబట్టి ఒకవైపు స్థిరముగా ఉన్నవాడై మళ్ళీ ఆ స్థిరముగా ఉన్నటువంటి ఆయన నుంచే ఆ చైతన్యము చైతన్య స్వరూపమై చలనమై స్ఫురణ మాత్రమై వెలుగొందుతూ సమస్త వ్యాపారములు కూడా చేస్తూ ఉంటూ కూడా నిష్క్రియమైనటువంటి వాడు, క్రియాశీలముగా ఉండేవాడుగా దర్శనమిస్తున్నాడు అరుణాచల శివుడు అయిన మన రమణేశ్వరుడు. అచల స్వరూపిణియౌ అంబ ఎదుట అచలుడై శివుడు చిదంబరమందు తాండవమాడగా తన్మయుండగుచు అరుణాచలమున అచలుడై ఉండు తెరిగి శక్తి శమియించని ఈశ్వరునియందు. అచల స్వరూపిణియవు అంబ ఎదుట అచలుడవు శివుడు చిదంబరమందు తాండవమాడగా
తన్మయుండగుచు అరుణాచలంబున అచురుడై ఉండుటని ఎరిగి శక్తి సమయించే ఈశ్వరుని యందు. కాబట్టి ఆ శివుడు ఎప్పుడైతే అచురుడై ఉన్నాడో ఆ చిదంబరలో నాట్యం చేస్తున్నటువంటి ఆ చిదంబరేశ్వరుని ముందు తాండవమాడగా తన్మయుడై ఉండడం చూసి అమ్మ అరుణాచలేశ్వరునిలో శమించిపోయి ఉందిట నిశ్చలంగా. అచలమని అచలమని కలదు చలమని ఎందైన అచల తాండవ కేళియని కలదే నీ విరచితమిది అరుణాచల శివ. అచలమై నీవే, చలమై నీవే, శివ శక్తి స్వరూపునివై నీవే వెలుగొందుచున్నావు కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఓం గంభీరాయ నమః. గంభీర అంటే లోతైన వాడిని, దురవగాహమైన వాడిని, గ్రహింప సత్యము కాని వాడిని అర్థం. ఇట్టిదని తెలుసుకొన సత్యము కాని స్వరూపము గలవాడు. ఈయన స్వరూపము ఇలాంటిది అని తెలుసుకోవడానికి సత్యం కానివాడు. అలల యొక్క విజృంభణము వల్ల అల్లకల్లోలంగా పైకి కనిపించినప్పటికీ అగాధ జలముల లోతులో ప్రశాంతముగా ఉండేది సముద్రంలాగా ప్రచండ జంజూమారుతముల తాకిడిని తట్టుకొని నిశ్చలంగా దృఢంగా నిలిచి ఉన్న మహోన్నత గిరి శిఖరంలాగా ఉండే భగవాన్ జ్ఞాన గాంభీర్య గుణమును వర్ణించి చెప్పే నామం ఇదే. ఓం గంభీరాయ నమః అనేటువంటి ఈ నామంలో అలలు విజృంభిస్తూ అల్లకల్లోలంగా పైకి కనిపిస్తూ ఉన్నను అగాధమైన జలముల లోపల ప్రశాంతముగా ఉండే సముద్రంలాగా ప్రచండ జంజూమారుతాల తాకిడిని తట్టుకొని నిశ్చలంగా దృఢంగా నిలిచి ఉన్న మహోన్నత గిరి శిఖరంలాగా ఉండే భగవాన్ జ్ఞాన గాంభీర్యం ఆయన గుణాన్ని వర్ణించి చెప్పే నామము ఓం గంభీరాయ నమః అనేటువంటి నామం. సంపూర్ణంగా నిండి ఉన్నను మేర మీరక నిశ్చలమై ఉండి సముద్రంలోనికి ఎన్ని జల ప్రవాహాలు ప్రవేశించినను ఆ సముద్రము ఎట్లు యథాపూర్వముగానే ఉంటుందో. సంపూర్ణంగా నిండి ఉంది, అయినా తన హద్దు మీరదు, నిశ్చలమై ఉంటుంది. అట్టి సముద్రంలోకి ఎన్ని జల ప్రవాహాలు, ఎన్ని నదులు వచ్చి ప్రవహించి చేరినను ఆ సముద్రము ఎట్లు యథాపూర్వంగా ఉంటుందో అలాగే సర్వ కామములు బుద్ధిలోనికి ప్రవేశించున్నప్పటికీ అవి బుద్ధి అంతే లయించిపోయి నిరపాయములగుచుండే స్థితప్రజ్ఞుడు మన భగవానుడు. ఎన్ని కామనలున్నా, బుద్ధిలోకి ఎన్ని ప్రవేశిస్తోన్నా అవి ఆ బుద్ధిలోకి వచ్చేసరికి అక్కడికక్కడే లయించిపోతూ ఉండేవి. అట్టి స్థితప్రజ్ఞుడు మన భగవానుడు. అందుకే ఓం గంభీరాయ నమః అన్న నామం ఆయనకు ఒప్పుతుంది. అంబో నిధి విజ్ఞాన గాంభీర్య గుణమున విజృంభించు హిమగిరివి స్థిర చిత్తమునకు శంభుడవు నీవు అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 45వ నామము ఓం పరమాచార్యాయ నమః. పరమః అంటే ఉత్కృష్టమైన, శ్రేష్టమైన, ఆద్యమైన గురువు అన్నమాట. అంటే జ్ఞాన గురువు. పదార్థమును పరమ సత్యమును బోధించిన జ్ఞాన గురువు మన భగవానుడు. పరమార్థాన్ని పరమసత్యాన్ని బోధించిన జ్ఞాన గురువు మన భగవానుడు. ఆయన గురువులకే గురువు, ఆది గురువు, జ్ఞాన సింహాసన ఆసీన సామ్రాట్టు మన రమణుడు. అటువంటి దివ్య మన రమణుడు పరమాచార్యాయ నమః అన్న నామానికి చక్కగా ఎక్కియాడు. వచ్చే పరమాచార్య పదవి తానే నీకు తెచ్చుకొన్నదో కాదు, ఇచ్చినది కూడా కాదు. సచ్చరితుడా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఈ పరమాచార్య పదవి తానే వచ్చి నిన్ను అలంకరించింది. నువ్వు తెచ్చుకున్నది కాదు, ఎవరో ఇచ్చింది కాదు. ఓ ఈ సచ్చరితుడా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఓం 46వ నామము ఓం సుప్రసన్నాయ నమః. సు అంటే పూజనీయమైన, మిక్కిలి ప్రసన్నమైన, నిర్మలమైన అనుగ్రహము కలవాడు, కరుణార్థ స్వభావము కలవాడు, కరుణార్థమయమైన నిర్మల
అంతఃకరణము కలవాడు. కరుణతో నిండిపోయిన నిర్మల అంతఃకరణ కలవాడు. మూర్తి విరించిన శివానుగ్రహ స్వరూపమే భగవాన్ శ్రీరమణుడు. వారిది అపకారులైన వారికి కూడా ముక్తి మార్గమును చూపిన కరుణా స్వభావము. రజస్తమముల చేత కలుషితము కాని పవిత్ర అంతఃకరణ. పరమేశ్వర అనుగ్రహమే సద్గురువైన రమణుల రూపమును సాక్షాత్కరించినది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే సద్గురువై రమణుల రూపంలో మనందరినీ అనుగ్రహించినది. నీ ప్రదక్షిణ తత్వ నిర్ణయము వినువుంటిమయ్యా సుప్రసన్నుడువు నిన్ను చుట్టి వచ్చుటే సుఖప్రదంబు అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 47వ నామము అభయప్రదాయ నమః. అభయము అంటే భయం లేకపోవడం. పరమాత్మ ఆత్మజ్ఞానము, రక్షణము, భయము లేదు నేను కాపాడదును అనుటయే అభయప్రదము. భయము నుంచి విముక్తిని ప్రసాదించువాడు. దైవీ సంపదలో అభయం మొట్టమొదటి ప్రస్తావించదగింది. సర్వ వేదాంత సారాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే అభీహి అంటే అభయం అనే మాటతో చెప్పవచ్చు. వివేకానందుడు కూడా చెప్పాడు, వైరాగ్యమే అభయము, విషయ విరాగమే అభయము. ఎవరికైతే విషయాల మీద రాగం ఉంటుందో వారు ఎప్పుడు భయపడుతూనే జీవిస్తారు. ఎవరికి వైరాగ్యం ఉంటుందో అదే అభయము. భయం అనేది రెండవది ఏదైనా ఉన్నప్పుడే మనకు భయం కలుగుతుంది. ద్వైత భావన సమూలంగా నశించి సర్వభూతములతోటి తాదాత్మ్య భావమును, సర్వ ప్రాణికోటి యొక్క ఏకాత్మతను సాక్షాత్కరింప చేసుకున్నప్పుడు ఎవరికి భయపడాలి? ద్వైత భావం నశించింది. రెండోది నాకంటే రెండోది ఉంది అన్నటువంటి ద్వైత భావం నశించిపోయింది. సర్వభూతాలతోటి తాదాత్మ్య భావన కలిగిపోయింది. అన్ని భూతముల యందు ఏకమై ఉన్న సద్వస్తు అనుభవం కలిగింది. సర్వ ప్రాణికోటి యొక్క ఏకాత్మతను సాక్షాత్కరింప చేసుకున్నప్పుడు ఇక ఎవరికి భయపడాలి? జగద్భయము నుంచి రక్షించి ఆత్మజ్ఞానమును ప్రసాదించువాడు, స్వధర్మనిష్ఠులై కర్తవ్య పరాయణులై జీవించుడి వారి భయమును నశింపచేయువాడు. ఆత్మజ్ఞానం ప్రసాదించేవాడును, స్వధర్మ నిష్ఠులై కర్తవ్య పరాయణులై జీవించే వారిని భయము నుంచి రక్షించేవాడు. స్వధర్మము అంటే తెలుసు కదా. స్వధర్మము అంటే మన స్వరూపమును మనం విడవకుండా ఉండుట, అదే స్వధర్మము. అటువంటి స్వధర్మ నిష్ఠులై జీవించే వారి యొక్క భయాన్ని నశింపచేయువాడు గాన రమణుడు శరణాగత రక్షకుడు, అభయప్రదాత అయి వెలుగొందుచున్నాడు. క్షుభిత హృదయుడ నిన్ను చూడవచ్చి తిని నాకు అభయమిమ్ము శరణమని అంటిని. పురహర శుభకర అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 48వ నామం ఓం దక్షిణాస్య నిభాయ నమః. దక్షిణామూర్తి అవతారమైన వాడు. భగవాన్ శ్రీ రమణ మహర్షి దక్షిణామూర్తి యొక్క అపర అవతారం. మౌన ఉపదేశం ద్వారా జ్ఞానబోధ వనర్చిన పరమగురుడు. దక్షిణామూర్తి ఋషులకి జ్ఞానోపదేశం చేయుట కోసం అవతరించిన శివమూర్తి కదా. సనక సనందనాథులకి జ్ఞానోపదేశం చేయడానికి శ్రీ పరమేశ్వరుని యొక్క అవతారమే దక్షిణామూర్తి. సృష్టికర్త అయిన బ్రహ్మకు 4 మానసపుత్రులు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులని వారి పేర్లు. తమని ఎందుకు పుట్టించావు అని అడిగితే బ్రహ్మ అన్నాడు, నేను విశ్వాన్ని సృష్టించవలసి ఉంది, కానీ ఆత్మసిద్ధికై నేను తపము అనురించలేకపోతున్నాను. ఆ విశ్వసృజన మీకు అప్పచెప్పుదామని మిమ్మల్ని జనింపజేశాను అన్నాడు. బ్రహ్మదేవుడు ఈ 4 పిల్లల్ని పుట్టించిన తర్వాత మమ్మల్ని ఎందుకు పుట్టించావు తండ్రి అని అడిగారు వాళ్ళు. నేను ఈ విశ్వాన్నేమో సృజించవలసిన బాధ్యత నాకుంది నాయన, కానీ నేను ఆత్మసిద్ధి కోసం తపస్సు చేసుకోలేకపోతున్నాను ఈ విశ్వసృజన కార్యక్రమంలో పడి. కాబట్టి ఈ విశ్వసృజనని మీకు అప్పచెప్పి నేను హాయిగా తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకు మిమ్మల్ని జన్మింపచేశాను అన్నాడు. మీరు మీరు గుణీకరిస్తూ పోతే
ఇది జరుగుతుంది. వారెవ్వరికీ ఇది నచ్చలేదు. మీరు నలుగురు కూడా నేను చేయవలసిన పనిని మీరు చేస్తూ పోండి. మీరు ఒక్కొక్క భావన చెప్పుకుంటూ పోతే ఇది సృష్టి అంతా జరిగిపోతుంది. కాబట్టి ఇక నేను ఈ సృష్టి కార్యాన్ని నుంచి విరమించుకుంటాను. మీరు ఈ సృష్టి కార్యాన్ని చెయ్యండి అని అడిగాడు పిల్లలతో, తన పిల్లల సనక సనందనాథుల్ని. అప్పుడు వారెవరికి కూడా ఇది నచ్చలేదు. తమకెందుకు ఈ హృదయ ప్రయాస? ప్రతివానికి తన మూల మరయుటియే కదా సహజము. ప్రతి ఒక్కరూ తన మూల మీదది తెలుసుకుని ఆ పరమానందాన్ని పొందడమే కదా సహజము. అది మానేసి అసహజమైన ఈ సృష్టి కార్యంలోకి మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నావు? కాబట్టి వారికి ఇది నచ్చలేదు. దాన్ని తిరిగి చేరుకుని సుఖముగా ఉందామని నిశ్చయించుకున్నారు. వద్దు, మా మూలాన్ని మేము తెలుసుకుని మేము సుఖంగా ఉంటాము అనుకున్నారు. అట్లే వారు బ్రహ్మ మాటను మన్నింపక ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆత్మసాధనకై వారు మార్గం చూపేవారెవరున్నారు? ఆత్మసిద్ధికి వారు నలుగురే అర్హులై ఉన్నారు. మరి అట్టి వారికి సద్గురు అసామాన్యుడుగానే ఉండాలి. వారికంటే గొప్ప ఆత్మనిష్ఠులైన వాళ్ళు లేనే లేరు. అటువంటి వారికి ఆత్మసిద్ధి కలిగించాలి అంటే ఆ సద్గురువు అసామాన్యుడై ఉండాలి. అట్టివాడు యోగిరాజుకు శివుడుగాక మరింకెవరు? పవిత్రమైన వటవృక్షం నీడలో కూర్చుండి శివుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. అతడే యోగీశ్వరేశ్వరుడు. ఆయనకి యోగాభ్యాసం ఏమిటి? కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఆయన సమాధిగతుడైపోయాడు. ఆయన నిశ్చల శాంతిపూర్ణుడై ఉన్నాడు. ఎల్లడలా మౌనం నెలకొని ఉంది. వారు ఆయన చూసిన క్షణమే ప్రభావితులయ్యారు. సజ్జహఫలంగా వారు సమాధినిష్ఠులయ్యారు. వారి సంశయాలన్నీ అడిగంటిపోయాయి. దక్షిణామూర్తి సన్నిధానంలో బ్రహ్మకుమారులైన సనక సనందనాథులు ఆ మౌనస్వరూపమైన ఆ అఖండ పరిపూర్ణమైన శాంతి స్వరూపుని సన్నిధానంలో కూర్చునేసరికే ఆ శాంతి, ఆ మౌనం వారిని ప్రభావితులు చేసింది. వెంటనే వారు సమాధినిష్ఠులయ్యారు. వారి సంశయాలన్నీ కూడా తీరిపోయాయి. పొందవలసింది ఏదో అది ఆ సన్నిధానంలో వారికి అందింది. దక్షిణాశక్తి అనగా సేముషి, భ్రమర నివారకమైన జ్ఞానము. ఆ శక్తి వాసనాకలుషిత హృదయమున గల శిష్యులకు అభిముఖంగా ప్రసరించింది. కాన అతడు దక్షిణామూర్తుడయ్యాడు. ఉన్నది ఒకటి, కనబడుచున్నది వేరొకటి. ఉన్నది ఉన్నట్టు కన్ను గలవాడా, నన్ను కనవా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఉన్నదేమో ఒకటైతే మనకు కనబడుతోంది వేరొకటి. ఉన్నది పరమాత్మ అయితే మనకి కనపడుతోంది జగత్తు. అవునా? మనం ఉన్నదాన్ని ఉన్నట్టు చూడకుండా క్షణక్షణం మారిపోయే జగత్తుని చూస్తున్నాం. కానీ ఉన్నదానిని ఉన్నట్టు చూసే కన్ను గలవాడా, నన్ను నా వంక చూడవయ్యా, సత్యాన్ని నాకు అనుభవానికి వచ్చేలాగా అందించవయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 62వ నామం ఓం సత్యాయ నమః. సత్యం యొక్క సాక్షాత్ రూపము, సజీవ రూపము అని ఈ నామానికి అర్థం. వివరణ వ్యాఖ్యానం ఏమిటంటే, మరేదీ లేకుండా భగవాన్ నగ్న సత్యాన్ని తమ దిగంబరత్వం ద్వారా వెల్లడించారు. సత్యం యొక్క సాక్షాత్ రూపమే సజీవమూర్తే మన భగవాన్. ఆ మనస్సు తప్ప మరేదీ లేకుండా భగవాన్ నగ్న సత్యాన్ని అంటే తమ దిగంబరత్వం ద్వారా మనకి వెల్లడించారు. వారి సాన్నిధ్య మాత్రం చేత భక్తులకు సద్దర్శన ప్రాప్తి అయింది. వారి సన్నిధానానికి నిజంగా ఆర్తితో ఉన్న భక్తులు వెళ్లేసరికి వారికి సత్య దర్శనం ప్రాప్తించేది. పారమార్థిక సత్యం, వ్యవహారిక సత్యముగా రమణ నామక శరీరం ధరించి మన చర్మచక్షువులకు ముందు ప్రత్యక్షమై నిలిచింది. ఈ పారమార్థిక సత్యం వ్యవహారిక సత్యంగా రమణనామ శరీరాన్ని ధరించి మన చర్మచక్షువులకి ముందుగా ప్రత్యక్షమయ్యింది. ఎందుకంటే మరి పారమార్థిక సత్యం అన్నది దృశ్యం కాదు గనక పారమార్థిక సత్యం యొక్క నిజస్వరూపాన్ని వ్యక్తీకరించడానికి
వ్యావహారిక సత్యంగా రమణనామాన్ని ధరించి మన చర్మచక్షువుల ముందు ప్రత్యక్షమైంది. అదే మనమందరం రమణుడు అని చూస్తున్న బాహ్య రూపం. కానీ రమణుడు శాశ్వత సత్యాన్ని మనకి తెలియజేయడానికి అవతరించిన ఆకారమే. పరమార్థమునకిదే వ్యాఖ్యానమని దిగంబరుడవై ఉన్నావు. వాంగ్ మనః క్రియల నిరుకవై అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. పరమార్థ సత్యానికి వ్యాఖ్యానం ఏమిటి? దిగంబరత్వమే. ఏమీ లేకుండా తానొక్కడే ఉండుట. దానికి నిరసనంగా ఆయన దిగంబరుడే మన ముందు సాక్షాత్కరించాడు. వాక్కు మనస్సుల క్రియలకు, వాక్కు యొక్క మనస్సు యొక్క క్రియలకు ఎరుకువై ఉన్నావు కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. మనం మాట్లాడే మాట, ఆలోచించే ఆలోచన, వాటికవే ఆలోచన గాని వాటికదే మాట గాని రాగలుగుతుందా? రాలేదు. వాటి వెనకాతల, ఎందుకంటే వాక్కు మనసు కూడా జడాలే, వాటి వెనకాతల ఆ ఎరుక స్వరూపమై జ్ఞాన స్వరూపమై ప్రకాశిస్తున్న అఖండ చైతన్యమే మన రమణుడు. ఆ దివ్య చైతన్య సన్నిధానంలోనే వాంగ్ మనసులు వ్యవహారాలు చేయగలుగుతున్నాయి కదా ప్రభో రమణేశ్వర అని ఓం సత్యాయ నమః అనేటువంటి 62వ నామం. ఇక 63వ నామం ఓం ప్రశాంతాయ నమః. ప్రశాంతత అంటే ప్రసన్నమైన చిత్తము గలవాడు, రాగద్వేషాదులు కామక్రోధాదులు లేనివాడు, విషయ సుఖముల యందు ఆసక్తుడు. ప్రశాంతత అంటే ఈ లక్షణాలుంటే అతడు ప్రశాంతత పొందినవాడని అర్థం. ప్రసన్నమైన చిత్తము గలవాడు, రాగద్వేషాదులు కామక్రోధాలు లేనివాడు, విషయ సుఖాల యందు అసంగుడు. విషయ సుఖాల పట్ల ఏ ఆసక్తి లేనివాడు, శమించిన మనసు గలవాడు అని అతడే శాంత చిత్తుడు. వ్యక్తి అసంతుష్టి లేదు ఆయనకి. వ్యక్తి అసంతుష్టి లేనివాడు, అన్య విషయ చింతన లేనివాడు, రెండవ విషయ చింతనే లేనివాడు, చిత్ స్వరూపమై ఉన్నవాడు. ఉన్నది శాంతియే, శాంతియే స్వరూపముగా గలవాడు. భగవాన్ సన్నిధిలో శాంతి తరంగాల మీద తేలియాడిన భక్తులు కూడా శాంతి స్వరూపులైపోయారు. ఎవరైతే ఆర్తితో భగవాన్ని భక్తితో అర్పణ భావంతో సేవించుకున్నారో అటువంటి వారందరూ కూడా ఆయన సన్నిధిలోని శాంతి తరంగాల మీద తేలియాడి తాము కూడా శాంతి స్వరూపులైపోయారు. నిస్తరంగం పైన నీరధిని ఇనుచేరి అస్తమైపోయనే నేననిడిది నాకు. స్వస్తి కారుణాచల శివ ప్రభో రమణేశ్వర. నిస్తరంగమైన నీరధిని నిన్ను చేరి, తరంగాలు లేని సాగరము వంటి నిన్ను చేరి, అస్తమించిపోయింది కదా నా నేను అనేది. ఇక స్వస్తి స్వస్తి అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఎప్పుడైతే ఒక్క తలంపు లేని నిర్మల ప్రశాంత స్వరూపమైన అంతరంగము కలిగిన వాడో అటువంటి చోట ఒక అల కూడా లేని సాగరము వంటి శ్రీ రమణుని చేరి నా నేను అనేది అస్తమైపోయింది, అస్తమించేసింది నాకు. స్వస్తి స్వస్తి ఇక అరుణాచల శివ. స్వస్తి అంటే ఎప్పుడు సుఖమే, ఇక అంతా సుఖమే సుఖమే సుఖమే, దుఃఖము లేకపోవడమే కదా ఓ అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 64వ నామం ఓం అమిత విక్రమాయ నమః. అమితము అంటే మితిలేనిది, మేరలేనిది, తెలుసుకొనలేనిది. విక్రమ అంటే అధిక బలము, ఆక్రమించుట, శౌర్యము, సాహసము కలవాడన్నమాట. అంటే అంతులేని పరాక్రమం గలవాడు. శాంతియే ఎరుక స్వరూపము. ఏ ఎరుకలో, ఏ తెలివిలో ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి జగత్తంతా మనకి తెలియబడుతోందో ఆ ఎరుక యొక్క స్వరూప స్వభావములు శాంతే. ఆ ఎరుక మనకు అందరికీ ఉంది, దాని స్వరూపము శాంతియే. శక్తి ఆ ఎరుక యొక్క వ్యాపారము.
ఆ శాంతి స్వరూపమైన ఎరుక యొక్క వ్యాపారమే శక్తి. పూర్ణశాంతియే అమితమైన శక్తి. ఉనికి యొక్క శక్తి అది. ఎరుక యొక్క వ్యాపారము. ఉనికి యొక్క శక్తి ఉంది, దాని శక్తే. ఆ శక్తి యొక్క వ్యాపారము, ఆ శక్తి యొక్క ఆ ఉనికి యొక్క శక్తే ఎరుక. ఎరుక యొక్క వ్యాపారము. ఈ రెండూ కూడా అచల స్థితిలో అంతర్నిహితాలై ఉంటాయి. అచలమైన పరమాత్మ యందు ఈ రెండూ కూడా, ఏ రెండును? ఉనికి యొక్క శక్తి, ఎరుకను. ఇది రెండు కూడా దానిలోనే అంతర్నిహితమై అచల స్థితిలో ఉంటాయి. చలనములో బహిర్గతాలు అవుతాయి. ఎప్పుడైతే చలనం కలిగిందో అప్పుడు అవి బయటకు వస్తాయి అనమాట. ఆ ఎరుకను ఆ శక్తి చలనంలో బయటపడతాయి. ప్రశాంత చిత్తుడే అమిత విక్రమము గలవాడు. ప్రశాంతమైన చిత్తం ఎవరికైతే ఉందో అతడంత బలవంతుడు మరొకడు లేడు. అగాధ జలరాశి ప్రశాంత గంభీరంగా కనిపించవచ్చు. అగాధమైన జలరాశి ప్రశాంతంగాను గంభీరంగాను కనిపించవచ్చు. కానీ ఆ ప్రశాంతతలో అమోఘమైన శక్తి నిండి ఉంటుంది. అలాగే ప్రశాంతంగా గంభీరంగా ఉంది కదా అని దానిలో శక్తి లేదు అనుకోకూడదు. అమోఘమైన శక్తి నిండి ఉంటుంది. భగవాన్ తమ చైతన్యయుతమైన శాంతి తరంగాల ద్వారా క్రియాశీలమైన శక్తిని ఆవిష్కరింపచేసేవారు. భగవాను తమ చైతన్యయుతమైన శాంతి తరంగాల, తాను చైతన్య స్వరూపుడై ఉండడం చేత, శాంత స్వరూపుడై ఉండడం చేత ఆయన నుంచి శాంతి తరంగాలు ద్వారా క్రియాశీలమైన గొప్ప శక్తిని ఆవిష్కరింపచేసేవారు. మట్టిలో నుంచి మాణిక్యాలను వెలికి తీసేవారు. భీరువులను వీరులుగా మలిచారు భగవాను. భయంతో, భ్రాంతితో, చావు పుట్టుకల భ్రమల్లో, భ్రాంతుల్లో ఉన్న వారందరినీ కూడా వీరులుగా, చావు పుట్టుకలు లేని శాశ్వత తత్వాన్ని అందుకున్న వీరులుగా తీర్చిదిద్దారు మన భగవాను. శాంతచిత్త మమోఘ శక్తికి నిధానము అంతర్ముఖత్వమే అమిత విక్రమము. శాంతుడవు అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. శాంత చిత్తమే అమోఘమైన శక్తికి నిధానము, అంతర్ముఖత్వమే అమిత విక్రమము అని శాంతుడు అయి ఉన్నావు కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 65వ నామం ఓం సుకుమారాయ నమః. సుకుమార అంటే మిక్కిలి కోమలుడు, సుందరుడు, బాలుడు. ఎల్లప్పుడూ కోమల దేహుడును బాలుడు అయిన కుమారస్వామి. ఓం సుకుమారాయ అంటే ఎప్పుడు కుమారస్వామి బాలుళ్లాగే ఉంటాడు. బాలుడే, కోమలమైన దేహం కలిగిన వాడు. ప్రణవం అంటే నిత్య నూతనము కదా. ఓం జ్ఞానమునకు ప్రతీక. ఓం అనేటువంటి ప్రణవం జ్ఞానానికి ప్రతీక. అది నిరంతరము కుసుమ కోమలము, శిరీష పేసలము, స్వచ్ఛము కళాత్మకము అయి ఉన్నటువంటిది. ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. ఆ ఓంకార నాదంలో నుంచి కళాత్మకమైనటువంటి అనేక అనేక అనేకాలతో కూడినటువంటి దృశ్యము అద్భుతంగా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. దేని చేతను కలుషితము కాదు ఆ ప్రణవం. స్పృశించిన దానినెల్లా పవిత్రము చేస్తుంది. ఎవరైతే ఆ ప్రణవ స్వరూపమైన పరమాత్మని, నాదస్వరూపమైన ఆ ఓంకార నాదానుసంధానం చేస్తారో వారిని అందరినీ కూడా పవిత్రం చేసేస్తుంది. భగవాన్ ఓంకార స్వరూపం, కుమారస్వామి, సుందరుడు, బాలుడు, భవిష్యత్ దైవతము. పునః పునః నవీనీకృతమై నవీనీకృతమనరించడి సూర్యకిరణాలు, మళ్లీ మళ్లీ నూతనంగా ప్రకాశిస్తున్న సూర్యకిరణాలు, గంగోత్రుడిని గంగాజలాలు, వీటి కలయిక వల్ల జన్మించినట్టువాడు. మళ్లీ మళ్లీ నవీనం చేస్తూ ఉండే సూర్యకిరణాలును, గంగోత్రిలోని గంగాజలాలును, ఈ రెండిటి కలయిక వల్ల జన్మించినవాడు. ఎందుకంటే ఆ గంగోత్రి మీద సూర్యకిరణాలు చక్కగా ప్రకాశిస్తుంటే ఆ గంగోత్రి తలతలలాడుతూ సౌందర్యవంతంగా భాషిస్తూ ఉంటే అదిగో ఈ రెండిటి కలయిక వల్ల జన్మించిన వాడు గాంగేయుడు అనబడేటువంటి కుమారస్వామి.
అమిత విక్రముడైన సుకుమారుడైన యువ వీరుడు జ్ఞానవీరుడును. అట్టి యువవీరుడు జ్ఞానవీరుడైన కుమారస్వామి స్వరూపుడు సుకుమారుడైనటువంటి వాడు మన రమణుడు. అందుకే భగవాన్కి ఒక స్తోత్రం కూడా ఉంది. సూటిగా తేటగా చూడ నీవే గలవు, సూటిగా తేటగా గురు వాక్యం ద్వారా గుర్తెరిగి చూస్తే సూటిగా నిన్ను చూడగా ఉన్నది నీవే కలవు. కోటి కొలువులనంత కోటి తలపు గల చాటులే అరుణాచల శివ అరుణాచల ప్రభో రమణేశ్వర. సూటిగా తేటగా చూడగా నువ్వే ఉన్నావు. కోటి కొలువులు అనంత కోటి తలపులుగా చాటులే అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఈ కోటి కోటి తలంపుల వెనకాతల ఈ తలంపులకు మూల కారణం ఎవరా అని సూటిగా చూడగా ఉన్నది నీవే కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఓం సమదృశయే నమః. సమదృశయే నమః. సమ్యక్ దృష్టి అనగా సర్వభూతములను సమముగా చూచువాడు, పక్షపాతము లేనివాడు, అన్నింటి ఎడలా తుల్య భావము గలవాడు, సమదర్శనము సమవర్తనము గలవాడు. భక్తుల ఎడల స్వామి చూపు కరుణ సమ్మోహనకరంగా ఉండేది. దీనుల యందు ఆదరమో ఇక వర్ణించలేము. వచ్చివాడు ఎంత తక్కువ స్థితి యందు ఉంటే స్వామికి వాని యందు అంత ఎక్కువ ఆదరం ఉండేది. వచ్చేవాడు ఎంత తక్కువ స్థితిలో ఉంటే వాడి పట్ల అంత ప్రేమ చూపిస్తూ ఉండేవారు. పండితులకు వసగు మందహాసము కంటే కూడా చిన్ని బిడ్డలకు వసగు మందహాసం మధురతరము కదా. విజ్ఞానికి ఇచ్చే సమాధానాల కంటే అజ్ఞుడికి ఇచ్చే సంభాషణలు ఎంతో తేటంగా ఉంటాయి. ధనికునికిచ్చు ఆదరము కన్నా పేదవానికిచ్చు ప్రేమ చేతోహారిగా ఉండేది. భగవాను అందరి యందు సమదృష్టితో ఆయన కరుణ సమ్మోహనకరంగా ఉండేది. వచ్చువారు ఎంత తక్కువ స్థితిలో ఉంటే వారికి అంతంత ఆదరణ దక్కేది. పండితులు మహాపండితులు మేధావులు వాళ్ళకి చిన్న దరహాసం కంటే చిన్న బిడ్డలకి ఇచ్చే మందహాసం గొప్పది కదా. విజ్ఞులకి ఇచ్చేటువంటి జవాబుల కంటే అజ్ఞులకి ఇచ్చే సంభాషణలు ఎంతో తేలిగ్గా ఉండేవి. ధనికుడికిచ్చే ఆదరం కంటే పేదవాడికిచ్చే ఆదరమే ఎంతో ఆనందకరంగా ఉండేది. భగవాన్ దృష్టి పేదవారి పట్ల, మరి పాండిత్యము లేని వారి పట్ల, తన యందు భక్తితో కూడి ఉన్న వారి పట్ల ఆయన ఆదరం చాలా ఎక్కువగా దొరుకుతూ ఉండేది. ఎందుకంటే ఈ ధనికులు పండితులు అన్న వారికి మాకు తెలుసు అనేటువంటి భావం అంతరాంతరాల్లో ఉంటుంది. వారిని చూసి చూడనట్టు చిన్న మందహాసంతో పలకరించేవారు. కానీ దీనులు అజ్ఞులు అయిన వారు ఆయన ఆశ్రయిస్తే ప్రేమగా పసిబిడ్డ యొక్క నవ్వులాగా అతి స్పష్టంగా వారి పట్ల ఆయన చిరునవ్వులు ప్రసాదిస్తూ ఉండేది. ప్రేమగా ఆయన ప్రేమ పొంగుతూ ఉండేది. కాబట్టి ఎక్కడ అహంకారం పెరిగి ఉంటుందో, ఏ కాస్త అహంకారం అంతరాంతరాల్లో ఉన్న భగవాన్ చూపు వెంటనే గ్రహించి వారి పట్ల చిన్న మందహాసంతో ఊరుకునేవారు. ఆశ్రమంలోని జంతువులను ఉద్దేశించి చెప్పేటప్పుడు భగవాన్ ఎప్పుడూ అది ఇది వాడు వీడు అనేవారు కాదు. వారు వీరు ఆమె అని వ్యవహారం. పిల్లలకి అన్నం పెట్టారు అంటే కుక్కల్ని గురించి అన్నమాట. లక్ష్మికి ఆహారం ఇవ్వండి అయ్యా అంటే ఆవుకన్నమాట. భోజన సమయంలో ముందు కుక్కలకి వచ్చిన బిచ్చగాండ్రకిను, ఆ తర్వాతే భక్తులకి ఆశ్రమంలో ఇది ఒక నియమం. ఇక నెమళ్లను వాటి కేకను అనుసరిస్తూ పిలిచేవారు భగవాన్. అవి వచ్చేసేవి. వారి చేతిలో నుంచి జీడిపప్పులు, అన్నము, మామిడి ముక్కలు గ్రహించేవి. అంతిమ క్షణంలో వారి శారీరక బాధ అత్యంత దుర్భరంగా ఉండాలని డాక్టర్లు చెప్పిన సమయంలో, ఆఖరి క్షణాల్లో ఆయన శరీర బాధ ఇంత అంతా కాదు, భరించలేని బాధ భగవాన్కు ఉందని డాక్టర్లు చెప్పిన సమయంలో కూడా దగ్గరనే చెట్టు మీద ఉన్న నెమలి కేకారావని విన్నారు. ఆమెకు ఆహారం పెట్టారా అని అడిగారు భగవాన్. ఉడతలు కిటికీలో నుంచి వారి సోఫా మీదకి దుమికేవి. వారి కోసం తమ వద్ద చిన్న డబ్బాల్లో జీడిపప్పులు దాచి ఉంచేవారు. మహర్షి పాముల్ని చంపనిచ్చేవారు కాదు.
వారి నివాసానికి మనము కదా వచ్చాము, వారిని ఇబ్బంది పెట్టడం ధర్మమా? వారు మనల్ని ఏమీ చెయ్యరులేండి అనేవారు. చిరుతలు, పులులతో కూడా స్వామి మిత్రభావమునే చూపేవారు. ఇక కోతులతోటి సాహచర్యమో, వాటి పట్ల నిలిపిన ప్రేమానురాగాలు చెప్పవలసిన పనే లేదు. స్వామి అనుచర వర్గంలో పశుపక్షాదులు స్వామిని కొలిచి ఉత్తమ గతులు పొందాయి. మహర్షి హృదయమున అవి జీవులే. కర్మశేషము అనుభవించుటకు అవి ఆశ్రమానికి చేరాయి. కుటుంబంలో చిన్న బిడ్డలకు ఆదరణ ఎలా ఎక్కువ ఉంటుందో, అలాగే నోరు లేని ఈ బిడ్డలకు కూడా భగవాన్ సన్నిధిలో ఎక్కువ ఆదరణ దొరికేది. వాటికి ఆహారము, స్నానము, శయనము, వ్యాధి సమయంలో ఉపచారాలు, మరణ సమయంలో చరమక్రియలు, ప్రసవ సమయంలో ఉత్సవాలు, అబ్బో అన్నీ ఉండేవి. రాత్రిపూట ముఖం పుల్లలు కోసుకుంటున్న ఒక వ్యక్తితో భగవాను, చెట్టును రాత్రిపూట కూడా నిద్రించనివ్వరా మీరు? పగలు కోసుకోండయ్యా, కొంచెం దయ చూపించండి, చెట్టు అరవదు కరవదు పరిగెత్తిపోదు అని కదూ, మీరు ఏం చేసినా చెల్లుతుందా అని మందలించేవారు. గడ్డి పరకకున్న బాధ కూడా భగవానికి తెలిసిపోతూ ఉండేది. స్వామిని సమేక్షణులు అనట చాలదు, పండితా సమదర్శన అన్న గీతా సూత్రం కూడా అధిగమించిన శ్రీ రమణులు సమదర్శనులే కాదు, సమవర్తనులు కూడా. సమ అంటే వైక్లభ్యము లేనిది, న్యూనత్వము లేనిది, సమానమైనది, అద్వైత తత్వం యొక్క అనంత ఆవిష్కారములుగా అన్నింటినీ చూచే దృష్టే శ్రీరమణులది. నామరూపములు కాక వాటికి ఆధారముగా ఆశ్రయముగా ఉన్న సత్పదార్థాన్ని చూచేవారు భగవాన్. నామరూపాన్ని చూసేవారు కాదు, అన్ని నామరూపాలను ఆధారముగా ఉన్నటువంటి ఆ సద్వస్తువునే చూసేవారు. అన్నిటిలో నిండి ఉన్న ఆ పరబ్రహ్మముని ఆయన దర్శించేవారు. ద్వైత భావము లేని కారణం చేత ఏదైనా వివాదములు ఏర్పడితే దానిలో వారు ఏ పక్షములోకి వహించేవారు కాదు. సతత శాంత చిత్తులుగా, పక్షపాత రహితులుగా, సర్వ సంగ్రాహకమైన దృష్టితో సదా ఉండేవారు భగవాన్ శ్రీరమణులు. సమదర్శనమే కాదు, సర్వభూతముల యందు సమవర్తనము కూడా చాంగురే నీకు సమములేనయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. రమణ యొక్క సమవర్తనాన్ని ఎన్ని మాటలతో వర్ణిస్తే మాత్రం సరిపోతుంది?